చేతులకు కరగ తీసుకొని ఇట్లా చెంచా గీసుకొని అంటే చెక్కు తీసేయాలి కదండి, పై చెక్కు తీసేయాలి కదా. చెక్కుపోయినా కానీ ఇప్పుడు పొచ్చలు వేసిపోతుంది కదా, లోపల గుజ్జు ఉంటుంది కదా. ఇప్పుడు తీయండి సార్, మీకు తెలుస్తుంది. మన చేతి మీద ఇట్లా రాసుకోవాలి, దాని పైన ఓపెన్ చేయండి, లోపల అరిచేతిలో రాసుకోవాలి. రాకుండా అరిచేతిలో కాయను ఇట్లా ఇప్పుడు గుజ్జు ఉన్నదా, రైట్, ఇట్లా పట్టుకుంటాం. ఇప్పుడు ఇది గుజ్జు ఉన్నది కదా సార్, ఇది ఉన్నా సరే ఇప్పుడు దీని మన చింతపండు గుజ్జులో తీయాలంటే బీచ్ పక్క తీసి గుజ్జు పక్క తీయాలి, అంతే కదా స్వామి. దీన్ని అరిచేతిలో నీళ్లు పోసుకొని ఇట్లా రాసుకోవాలి. నీళ్లు పోసుకొని అరిచేతిలో రాసుకోవాలి. అరిచేతిలో రాసుకుంటే దీంట్లో ఏదన్నా ఉన్న కచ్చిర కూడా మన అరిచేతికి అంటుంది కదా, అనామత్తు దాని కచ్చిర మన చేతికి తలక దీనికి ఇళ్ళకి రాకుండా మనం ఇట్లా గీక్కోవాలి. గీక్కొని ఇప్పుడు చెంచాలో ఉంచుకున్నామా, ఇప్పుడు పెట్టడానికి ఇప్పుడు తీయటం ఎట్లా అది చూపించాలి కదా. తీస్తా కదా, ఇప్పుడు తీస్తా కదా, 10 నిమిషాల తర్వాత తీస్తారా? ఇప్పుడు తీస్తా. రండి రండి రండి. కదా ఇప్పుడు ఒక కంటికి పెట్టినామంటే మరో కంటికి పెట్టాలి. మరి చేతులతో కూడా ఒక చేతికి పెట్టిన వాళ్ళకు ఇంకొకళ్ళకు పెట్టాలి, అది కడుక్కొని పెట్టాలి. ఇక్కడ కూర్చుంటారా? ఇక్కడ కూర్చుంటారా? ఇప్పుడు తీస్తా, ఇప్పుడు తీస్తాను. మూసేయండి.